టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం. ఇచ్చిన హామీలను ఎక్కువ అమలు చేస్తున్నామని లోకేష్ చెబుతున్నారు. సూపర్ 6 ఎక్కడ అమలు చేశారు? పక్క రాష్ట్రాల కన్నా మెరుగ్గా అమలు చేస్తున్నామని ఎలా చెబుతున్నారు? నాణ్యమైన మద్యంను చౌకగా ఇస్తున్నామని చెప్పుకున్నారు. ఆ మద్యం తాగితే అంతే సంగతులు. ప్రతి ఊర్లోనూ బెల్ట్ షాపు మద్యం డెలివరీ చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని తొంగలో తొక్కారు. ఒక పెన్షన్ పెంపు తప్ప వారు చేసింది ఏమీ లేదు. అందుకే ప్రతి నెల దానినే చెప్పుకుంటున్నారు. 9 నెలల ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. తల్లికి వందనం ఏమైంది? రాజ్యాంగ విరుద్ధమైన వక్స్ సవరణ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చింది. ఆ బిల్లును లోక్సభలో వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. అంబటి రాంబాబు మాజీ మంత్రి ఇచ్చారా? 3 సిలిండర్లు ఇచ్చారని చూపించండి నాకు. ఈ 9 మాసాల్లో లెక్కేస్తే 2 సిలిండర్లు ఇవ్వాలి. ఇచ్చారా? 1 సిలిండర్ ఇచ్చారు. మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? పక్క రాష్ట్రాల కన్నా మేము బాగా చేస్తున్నామని పక్క రాష్ట్రానికి వెళ్ళి చెప్పమను. ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు నెరవేర్చారు నారా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. అరే మందు బాబు, మందు, అరే మందు, బ్రహ్మాండమైన మందు, చౌకగా వచ్చేస్తాయి, నాణ్యమైన మందు అన్నారు. సస్తున్నారు. ఇప్పుడు అయ్యే బ్రాండ్లు, ఏ కొత్త బ్రాండ్ ఉండి యాడ్ చేశారు. ఆ 99 రూపాయల కంటే బ్రాండ్ అది దాగితే అవుట్, అరగంటకి దిగుతుందంట, మళ్ళీ వేసుకోవటమే. మందు ఎక్కడ మందు? అసలు ఇంటికి వచ్చేస్తున్నాయి మందు బాటిళ్ళు. మన సిగ్గి ప్యాకెట్లు లాగా సిగ్గి వాళ్ళు పెడతారే ఆ రకంగా షాపుకు ఫోన్ చేస్తే స్కూటర్లో తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేస్తున్నారు. అంతేకాదు బెడ్ షాపులు ఊర్లో 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవటం, బెడ్ షాపులు పెట్టేయటం. ఇదే మమ్మల్ని విమర్శించారు కదా మందు గురించి. ఏం చేశారని అడుగుతా ఉన్నా. మందు బాబుల్ని మొత్తాన్ని మోసం చేశారు. ఇవాళ వాళ్ళు మందు వేసుకుని కొద్ది కిక్కంగానే ముందు తిట్టేస్తున్నారు. చంద్రబాబు తిట్టేస్తున్నారు. ఏందండి ఇది? ఆ మందుకి ఈ మందు ఒకటేగా, అప్పుడు కన్నా రేట్ ఎక్కువ అయిపోయింది అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే ఇచ్చిన ప్రతి హామీని తొంగలు దొక్కారు. ఒకటి మాత్రం చేశారు, దానికి ఒప్పుకుంటా నేను. ఆ 4000 ఫ్యాషన్ నిజం ఒప్పుకోవాలి కదా. తమ్ముడు తనోడైనా వాస్తవం చెప్పమని అది ఒకటి చేశారు, అదే చెప్పుకుంటాడు. ఇక బారు ఎక్కడికి వెళ్ళినా అదే చెప్పుకో. సూపర్ సిక్స్లో కడమయ్యామంటే అది మాట్లాడడం. తల్లికి వందనం ఏది? అయ్యా లోకేష్ గారు నువ్వేదో చెప్తున్నావుగా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావుగా, తల్లికి వందనం నీ డిపార్ట్మెంటే. ఏది నాయనా? చిట్టి రాజా ఏది? అది మాత్రం లేదు, అది మాత్రం ఇవ్వరు. ఏదో కాకి లెక్కలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పచ్చి దగా, పచ్చి మోసం ఈ రాష్ట్రాన్ని చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాపాలన్నీ మోయడానికి సిద్ధంగా ఉండయా చిట్టి రాజా లోకేష్ అని చెప్తున్నారు. ఇవాళ ఏదో చెప్తూ ఉన్నావు, నీకు మైకి దొరికింది కదా అని నీకు ఆ షౌట్స్ కొడుతున్నారు కదా ముఖ్యమంత్రి గారు అబ్బాయి అని ఉద్దేశంతో ఏదో చెబుతుంటే అది చూసి బలమనుకొని మాట్లాడవద్దు. కాస్త జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అది రాజ్యాంగ విరుద్ధమని, అది అన్యాయమని మా పార్టీ దాన్ని వ్యతిరేకించింది. పార్లమెంట్లో కూడా వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది. అదే చాలా మంది మైనారిటీస్ అదే చెప్తున్నారు కదా. చాలా మంది మైనారిటీస్ నాయకులు కూటమి ప్రభుత్వంతో కలిసిపోయి మైనారిటీలకు మోసం చేసేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నది అనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి అంశం. సరే, ఇప్పుడు పాపం షర్మిలారెడ్డి గారు ఏమన్నా మేమేం మాట్లాడలేము. ఎందుకు వచ్చిన గొడవ అంటే ఆమె ఏదేదో మాట్లాడుతుంది. పాపం ఆమె ఉనికిని కాపాడుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1. దానిలో ఆ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ అధ్యక్షురాలైనటువంటి మా షర్మిలమ్మ గారు కూడా తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పెద్ద సీరియస్ గా పట్టించుకోమాకండి. ఎందుకంటే శైలజానాథ్ ఈజ్ ఏ ఎక్స్ పిసిసి ప్రెసిడెంట్, ఎక్స్ మినిస్టర్, మాకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి పూర్వం. ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాని మీద కొద్దిగా ఆమె కామెంట్స్ చేసినా పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే ఇట్లాంటి జోకులు ఏం మాకండి అయ్యా.
కాంగ్రెస్ పార్టీని చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఏమన్నా ఉందా? ఏమన్నా ఉంటే కదా కాంగ్రెస్ పార్టీలో. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ వల్లే మేము పైకి వచ్చాం. దట్ ఈస్ ట్రూ. చూసి భయపడాల్సిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ లేదు. అంతరించిపోయే విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. దిస్ ఈజ్ ట్రూ. కాంగ్రెస్ పార్టీని చూసి భయపడుతున్నామని వాళ్ళు అనుకుని భ్రమపడటం తప్ప కాంగ్రెస్ పార్టీని చూసి భయపడేవాళ్ళు ఎవరు లేరు. అయితే కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు భయపడాలంటే ఓట్లు చీల్తాయేమోననేది కంగారు పడతారా ఉంటారు కొంతమంది, అంతవరకే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలిచేది కాదు, పెట్టేది కాదు, అధికారులకు వచ్చేది కాదు, అన్ని చోట్ల నిలబెట్టే శక్తి లేదు. రేపు ఎన్నికల్లో అసలు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఎవరితో అన్నా కలిస్తే కలుద్దామని ఆశగా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ అంతరించే దశలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నదనే విషయాన్ని దయచేసి గమనించాలి. నేను వేరే ఉద్దేశంలో చెప్పడం లేదు, ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని కూడా గ్రహించకపోతే నేనేం చేయను? విన్నారా? అది హైకోర్టు 4 కేసులు నేను చూశారు కదా. 4 కేసులు కాదు. ఐ హ్యావ్ గివెన్ 5 కంప్లైంట్స్ టు ది పోలీస్ స్టేషన్ పట్టాపురం. దానిలో మీ అందరికీ నిన్న కూడా చెప్పాను, నేను కంప్లైంట్ ఇచ్చగానే కేసు రిజిస్టర్ చేయలే. తర్వాత ఎస్పీ గారికి రిపోర్ట్ చేశా, కేసు రిజిస్టర్ చేయలే. జనవరిలో నేను రిట్ ఫైల్ చేశా. అయ్యా నేను కంప్లైంట్స్ ఇస్తే నా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయలేదు, ఇది రాజ్యాంగ విరుద్ధం. ఏ పౌరుడైనా సరే ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అది రిజిస్టర్ చేయాలి ముందు అనేది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సూత్రం. దాన్ని పోలీసులు పాటించడం లేదు అని కోర్టులో వేశా. 6వ తారీఖు బెంచ్కి వస్తుందనగా 4వ తారీఖు రిజిస్టర్ చేశారు ఆ 4 కేసులు. ఆ 4 కేసుల్లో నేను అయ్యన్న పాత్రుడు గారు ఆయన ఎక్స్లో పెట్టాడు నన్ను పచ్చి బూతులు తిప్పుతూ. ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు, అప్పుడు ఎక్స్ మినిస్టర్, ఇప్పుడు సభాపతి. ఆయన నోరు సంగతి తెలుసుగా మీకు, ఎంత భయంకరమైన నోరు. ఆయన ఎక్స్లో ట్వీట్ చేస్తే దాన్ని పెట్టా, అది రిజిస్టర్ చేశారు, కానీ ఆయన పేరు రాయలే అక్కడ. మరి మనకి ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఉందేమో నాకు తెలియదు. దాంతోపాటు ఒక 4-3 ఎక్స్లోను అదేవిధంగా ఫేస్బుక్లోను జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని మార్ఫింగ్ చేసి పెట్టారు. దానిలో మన చిట్టిరాజా కూడా ఉన్నాడు. చిట్టిరాజా అంటే తెలుసుగా, పసిరాజా, అదే పప్పు రాజా, అదే నారా లోకేష్ రాజా, ఆయన కూడా ఉన్నాడు. ఆయన ట్వీట్లో పెట్టింది, దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చా. అది మాత్రం రిజిస్టర్ చేయాలి మన పోలీసులు. మనకు చిట్టిరాజా కానీ పోలీసులు కానీ పెద్ద రాజా, ఆయనే ట్రాన్స్ఫర్ చేసేది, ఆయనే ఎస్పీ పోస్టింగ్ ఇచ్చేది. అందుకని ఆయన మీద మాత్రం కేసు రిజిస్టర్ చేయలేదండి. చిత్రం. 5 కేసులు ఇస్తే ఈ 2 జరిగినాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం. దీన్ని పోలీసులు, డీజీపీ గారు, పోలీసు వ్యవస్థ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే న్యాయ వ్యవస్థలోకి వెళ్లి పోరాడతాం. ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది పౌరుడి హక్కు. ఎవరైనా సరే చట్టం ముందు, ఎవరైనా సరే చట్టం ముందు సమానం. ఆయన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా, డీజీపీల్ని, ఎస్పీల్ని ట్రాన్స్ఫర్ చేసే లోకేష్ అయినా సమానం. కేసు పెట్టాల్సిందే. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పులేదు. ఇన్వెస్టిగేషన్లో మీకు ఆధారం ఉంటే కేసు పెడతారు, ఆధారం లేకపోతే కేసు పెట్టరు. అమ్మమ్మో మేము లోకేష్ గారి మీద కేసు పెట్టమండి అంటే వాట్ ఈజ్ దిస్? ఎక్కడికి వెళ్తున్న ప్రజాస్వామ్యం? లోకేష్ మీద కేసు పెట్టేంత వరకు నా న్యాయ పోరాటం జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా న్యాయ పోరాటం సాగుతుంది. దీనిలో వెనక్కు తగ్గే ప్రశ్నే లేదు. చట్టం ముందు లోకేష్ అయినా, లోకేష్ నాన్నగారైనా, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సమానమే అని నిరూపించడమే నా ముందున్న ప్రస్తుత కర్తవ్యం ఈ కేసులో. దీనికి తుది వరకు పోరాడతాను. నాకు లాయర్ ఫీజు కూడా లేదు. నేనే వెళ్ళి ఆర్గ్యూ చేసుకుంటున్నాను. దట్ ఈస్ ద ప్రొవిజన్
గివెన్ బై ది కాన్స్టిట్యూషన్. ఎవరి కేసు వారు వాదించుకోవచ్చు. నా కేసు నేను వాదించుకుంటా. నాకు కొంత లా పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకొద్దిగా బాగా వాదించుకుంటా. చాలా మంది సలహాలు తీసుకుంటా. కాబట్టి నాకు ఫీజు లేదు కాబట్టి నడుస్తూనే ఉంటాం. ఒక రోజు వెళ్తాం, నేను వెళ్ళాం, కూర్చున్నాం, కోర్టు వారి ముందు హాజరయ్యాం, ఆర్గ్యుమెంట్ చెప్పాం. వారు మళ్ళా 16వ తారీఖు వాయిదా వేశారు. 16వ తారీఖు వెళ్తాం, 16వ తారీఖు మళ్ళా కోర్టు వారికి విన్నవిస్తాం. దీని తుది వరకు పోరాటం సాగుతుంది. నాదంతా ఒకటే అధ్యాయం. నేను ఎవరి మీద కేసు పెట్టానో అది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి వారి మీద కేసు రిజిస్టర్ చేయవలసింది. ఆయన అయ్యన్న పాత్రుడైనా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా కేసు రిజిస్టర్ చేసేంత వరకు నా పోరాటం కొనసాగుతుంది.